హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నియో మెంటార్స్ ఎగ్జామ్ 360. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వై డాక్టర్స్ ఆర్ ప్రొటెస్టింగ్ అగేన్స్ట్ రూల్ ఆఫ్ ప్రిస్క్రైబింగ్ జనరిక్ డ్రగ్స్. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశాన్ని, ఒక జీవోని రిలీజ్ చేసింది రీసెంట్గా. సో దాంట్లో ఏం చెప్పారంటే డాక్టర్స్ అందరూ కూడా బ్రాండెడ్ డ్రగ్స్ కాకుండా జనరిక్ డ్రగ్స్ని మాత్రమే ప్రిస్క్రైబ్ చేయాలి. సో అటువంటి లేని పక్షంలో ఆ డాక్టర్ మీద పీనల్ యాక్షన్, వాళ్ళ మీద ఫైన్స్ వేయడం అనేది జరుగుతుంది. సో దీన్ని డాక్టర్స్ అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే అసలు ఈ ఇష్యూ ఏంటిది? దీంట్లో మనం చూడొచ్చు, జనరిక్ డ్రగ్స్ అనే ఒక పదాన్ని మనం వాడాము. బ్రాండెడ్ డ్రగ్స్ అనేది మరొక పదం. ఈ జనరిక్ డ్రగ్స్ అంటే ఏంటిది, బ్రాండెడ్ డ్రగ్స్ అంటే ఏంటిది, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్లాస్లో. అయితే ముందుగా ఫస్ట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే నేషనల్ మెడికల్ కమిషన్. ముందు మనం దీని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డాక్టర్ల మీద పూర్తి కంట్రోల్ని, వాళ్ళకి ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, ఎథిక్స్, వాళ్ళకి ఇచ్చేటువంటి డాక్టర్ ప్రాక్టీస్ చేసేటువంటి లైసెన్స్ అవన్నీ కూడా మనకి కంట్రోల్ చేసేటువంటి బాడీ కేంద్రంలో ఏదైతే ఉంటుందో దాన్ని మనము నేషనల్ మెడికల్ కమిషన్ అంటాము. దీన్ని ఇంతకుముందు దీన్ని మనము MCI, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళము. 2017లో మన కేంద్ర ప్రభుత్వం MCIని నిషేధిస్తూ ఒక కొత్త బాడీని తీసుకొచ్చింది. దాన్ని మనం నేషనల్ మెడికల్ కమిషన్ అంటాము. ఫస్ట్ దీని గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న తర్వాత మనము ఈ జనరిక్ డ్రగ్స్ వర్సెస్ బ్రాండెడ్ డ్రగ్స్, అంటే జనరిక్ డ్రగ్స్కి మరియు బ్రాండెడ్ డ్రగ్స్కి వీటి మధ్య ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటిది, ప్రైస్లో తేడా ఏంటిది, క్వాలిటీలో తేడా ఏంటిది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. దాని తర్వాత నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్, మనకి అత్యవసర మెడిసిన్స్, పేదలకి వాళ్ళకి మినిమం ఉండాల్సినట్టు కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి. దీన్ని మనము ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద ఒక ప్రత్యేకమైన ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో మనకి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ని మాత్రము ప్రభుత్వం చెప్పిన ధరకి నిర్ణయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ దానిలో మెయిన్గా పారాసెటమాల్ లాంటి కామన్ డ్రగ్స్ ఉంటాయండి. ఇది చాలా ఇంపార్టెంట్ డ్రగ్, అంటే అందరికీ పేద ప్రజలకు కావాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి డ్రగ్ కాబట్టి అటువంటి కొన్ని డ్రగ్స్ ఉంటాయి మనకి. మెయిన్గా ఈ పేదలకి మరియు మధ్యతరగతి కుటుంబాలకి అందే విధంగా ఆ డ్రగ్స్ కోసం స్పెషల్గా ప్రభుత్వం ఒక లిస్ట్ని మెయింటైన్ చేస్తుంది. దాని ధరలు కంట్రోల్ చేస్తుంది. దాన్ని మనము నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్ అంటాము. దాని గురించి తెలుసుకుందాము. దాని తర్వాత చివరిగా ఈ కేసుకి, అంటే మనకి ఈ యొక్క ఇష్యూకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ స్కీమ్ ఒకటి ఉంటుంది మనకి, కేంద్ర ప్రభుత్వం నిర్వహించేది. దాన్ని మనము PM జనౌషధి పరియోజన. PM మనకు కొన్ని మెడికల్ షాప్లు ఓపెన్ చేసింది. ఈ జనరిక్ డ్రగ్స్ అమ్మడానికి, వాళ్ళకి తక్కువ ధరలో మెడిసిన్ అందివ్వడానికి మనకి PM జనౌషధి పరియోజన అటువంటి స్కీమ్ తీసుకొచ్చింది. మీరు చూడొచ్చు, హైదరాబాద్లో ఒక జిల్లాకు ఒకటి స్టోర్ అనేది వీళ్ళు ఓపెన్ చేశారు. ఈ స్కీమ్ అంటే ఏంటి, చివరిగా ఈ స్కీమ్తో మనం ఈ క్లాస్ చెప్పి చివరికి ముగిద్దాము. అయితే ఫస్ట్ వీల్ ఎంటర్ ఇంటు ద క్లాస్. మనం మొదటిగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వాట్ ఈస్ ద నేషనల్ మెడికల్ కమిషన్. ఇది జాతీయ మనకి వైద్య మండలి అంటాం దీన్నే. ఇక్కడ చూస్తే కనుక 2017లో అప్పట్లో ఉన్నటువంటి MCI, మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండేది. దాన్ని రీప్లేస్ చేస్తూ మనకి NCM, నేషనల్ మెడికల్ కమిషన్ అనేటువంటి ఒక కొత్త బాడీని తీసుకొచ్చారండి. MCIలో చాలా కరప్షన్, అంటే దాంట్లో అవినీతిలో కూరుకుపోవడము, దాని యొక్క కొన్ని ఇబ్బందులు, దాని యొక్క డ్యూటీని సక్రమంగా నిర్వహించకపోవడం లాంటి చాలా కంప్లైంట్స్ మనకి ఎన్నో సంవత్సరాలు ఉండడం వల్ల చివరికి MCI అనే బాడీని క్యాన్సిల్ చేస్తూ NCMని తీసుకొచ్చారు. ఇట్ ఈస్ ఎ రిప్లేస్మెంట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956. దాంట్లో MCM తీసుకొచ్చారు. ఈ NMC, మనకి దీన్ని NMC అంటాము. నేషనల్ మెడికల్ కమిషన్. ఈ NMC అంటాము. ఈ NMCలో మనకి మెయిన్గా వచ్చేసి మనకి 25 మెంబర్స్ ఉంటారండి. 25 మెంబర్స్ ఉంటారు. 25 మెంబర్స్ ఉన్న బాడీ. దీంట్లో డాక్టర్స్, రీసెర్చ్ సైంటిస్ట్, వీళ్ళందరూ మనకి హెల్త్ సెక్రటరీ అందరితో కూడా కలిపి ఒక పూర్తి ఒక కాంప్రహెన్సివ్గా దాన్ని రివ్యాంప్ చేశారు. ఈ NMC యొక్క ఫంక్షన్స్ అండి. మనం దీనిలో అధికారాలు ఉన్నాయా లేదా అటువంటి ఇవ్వడానికి ఈ NMCకి పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అది తెలుసుకోవాలంటే మనం ముందుగా ఈ NMC యొక్క మనం బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలి. కాబట్టి దాంట్లో ఫంక్షన్స్ చూద్దాం మనం ముందు. NMC యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే ఫ్రేమింగ్ పాలసీస్ అండ్ రెగ్యులేటింగ్ ద మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే మనకి వైద్య వృత్తికి సంబంధించిన పాలసీస్, రెగ్యులేటింగ్ ద ఇన్స్టిట్యూషన్స్ అని అన్నాం కాబట్టి డెఫినెట్గా వీళ్ళు రెగ్యులేటింగ్ ఇన్స్టిట్యూషన్ అన్నాం కాబట్టి వాళ్ళకి అధికారం ఉంటుంది. ఇక్కడ నుంచే వాళ్ళకి ఆ యొక్క జీవో జారీ చేయడానికి వచ్చినటువంటి పవర్ అనేది ఇక్కడ నుంచి వచ్చిందండి. రెగ్యులేటింగ్ ద మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మెడికల్ ప్రొఫెషనల్స్ని కూడా రెగ్యులేట్ చేయడానికి. ఎందుకంటే మనకి ఈ మెడిసిన్స్ మొత్తం ప్రిస్క్రైబ్ చేసే డాక్టర్ కాబట్టి వాళ్ళ రెగ్యులేషన్ అథారిటీ వీళ్ళకి ఉంది. అలాగే అడ్రసింగ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ రిలేటెడ్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ప్రజలకి అవసరమైనటువంటి వైద్య మనకి పరికరాలు కానీ లేకపోతే వాళ్ళ యొక్క సేవలు కానీ ఎసెన్షియల్, మనకి మెయిన్గా డౌన్ రోడెన్ క్లాసెస్, పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్కి వాళ్ళకి అవసరాలు బట్టి వీళ్ళు డెఫినెట్గా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లో, అంటే ప్రజలకు శ్రేయస్సు కోసం పనిచేస్తుంది ఆర్గనైజేషన్. తర్వాత డిటర్మైన్ ద ఫీ అప్ టు ద 50% ఆఫ్ మెడికల్ కాలేజెస్, అంటే మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి దాదాపు 50% సీట్ల మీద ఫీ యొక్క నియంత్రణ, దాని ఫీజుల యొక్క నియంత్రణ కూడా మనకి నేషనల్ మెడికల్ కమిషన్ ఇదే నిర్ణయిస్తుంది.
సో నెక్స్ట్ ఆ తర్వాత మనం మెయిన్ ఇష్యూ, సో ఈ జనరిక్ డ్రగ్స్ వర్సెస్ బ్రాండెడ్ డ్రగ్స్ అనేది మనకి మెయిన్ ఇష్యూ ఈ క్లాస్లో. సో దాని యొక్క బేసిక్ అసలు డిఫరెన్స్ చూద్దాము. అసలు ముందుగా మనం అసలు ఈ జనరిక్ డ్రగ్ అంటే ఏమిటి అని చూద్దాం ఫస్ట్. సో జనరిక్ డ్రగ్ ఈజ్ అ డ్రగ్ దట్ ఈస్ నాట్ బ్రాండెడ్, ఈజ్ బ్రాండెడ్ కాదు. సో ఇట్ ఈస్ సిమిలర్ టు బ్రాండెడ్ ఆర్ రిఫరెన్స్ లిస్టెడ్ డ్రగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డోసేజ్, అడ్మినిస్ట్రేషన్ అండ్ పర్ఫార్మెన్స్. సో ఓకే, సో మీకు లాంగ్వేజ్ చాలా డిఫికల్ట్గా ఉన్నాం, చాలా సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా ఏదన్నా ఒక డ్రగ్ అండి, సో ఏదన్నా ఒక డ్రగ్ తీసుకుంటే కూడా దానిలో ఒక కీ ఇంగ్రీడియంట్ ఉంటుందండి. సో దాంట్లో మనకి మెయిన్గా మన బాడీ మీద యాక్ట్ చేసేటువంటి ఒక కెమికల్ ఉంటుంది, దాన్ని మనం ఏపీఐ అంటామండి. దాన్ని మనం ఏపీఐ, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పారాసెటమాల్ కనుక తీసుకుంటే కనుక, పారాసెటమాల్ అనేది డ్రగ్ పేరు కాదు, పారాసెటమాల్ అనేది అది ఒక కెమికల్ పేరు అండి, దాన్ని మనం ఏపీఐ అంటాం. సో దాంట్లో మనకి పారాసెటమాల్ అనేది ఏపీఐ అండి. సో మీకు ఇచ్చినటువంటి కాంపోనెంట్ ఉంటుంది. సో మీకు 500 మిల్లీగ్రామ్స్ 250 మిల్లీగ్రామ్స్ ఉంటుంది కదా, సో దట్ ఈస్ ద కాంపోనెంట్ ఆఫ్ ద ఏపీఐ. సో మీరు ఒక డ్రగ్ తీసుకున్నప్పుడు మీ బాడీ మీద మీ రోగాన్ని తగ్గించేటువంటి దానికి కీ కాంపోనెంట్ని మనము ఏపీఐ అంటాము. సో పారాసెటమాల్ అనేది ఏపీఐ, సో టాబ్లెట్ పేరు కాదు. సో దాంతోపాటు సో కొంత మనకి డ్రగ్తో పాటు కొంత ఎక్స్ట్రా పార్ట్ని దాంట్లో కలుపుతారండి. సో దాన్ని మనం ఎక్సిపియంట్ అని అంటాము. సో ఆ డ్రగ్తో పాటు కొంత ఎక్స్ట్రా పార్ట్ అయితే కలిపినామో సో దాన్ని మనం ఎక్సిపియంట్ అంటాం. సో అయితే ఈ యొక్క డ్రగ్ ఏదైతే జనరిక్ డ్రగ్స్ ఉందో అదేంటంటే దీనికి ఒక పేటెంట్ రైట్స్ ఉంటాయండి. ఫస్ట్ ఒక మందు, ఒక డ్రగ్ ఒక కంపెనీ తయారు చేసినప్పుడు వాళ్ళ దగ్గర కొన్ని సంవత్సరాలు పేటెంట్ రైట్ ఉంటుంది. సో ఆ పేటెంట్ రైట్ ఉన్నప్పుడు ఆ కంపెనీ ఆ డ్రగ్స్ అమ్ముకోవడానికి వాళ్ళకు మోనోప్లే, అంటే ఒక 10 ఇయర్స్ ఒక 5 ఇయర్స్ వాళ్ళకి టైం ఇస్తారండి. ఆ టైంలో వాళ్ళు దాని మీద ఇన్వెస్ట్ చేసినటువంటి R&D ఎక్స్పెండిచర్ అంతా కూడా, అంటే ఖర్చులు మొత్తం కూడా అందులో వాళ్ళు ప్రాఫిట్లో తీసేసుకుంటారు. సో దాని తర్వాత ఆ పేటెంట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత సో ఆ యొక్క కంపెనీ వాడినటువంటి ఫార్ములా సో అన్ని కంపెనీలకు అని ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఫార్ములా అనేది పబ్లిక్ అయిపోతుంది. దాన్ని ఎవరైనా కూడా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. సో తద్వారా ఏంటంటే ఆ ప్రైస్ అనేది తగ్గుతుంది. సో దాన్ని మనం జనరిక్ మెడిసిన్ అంటాము. ఎప్పుడైతే దాని పేటెంట్ కాలం పూర్తి అయిందో ఆ పేటెంట్ కాలం పూర్తి అయిపోయిన తర్వాత డ్రగ్ని సో ఏ కంపెనీ అయినా కూడా వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. సో దాన్ని మనం జనరిక్ డ్రగ్ అంటాం. అదే అది ఒక పేటెంట్ పరిధిలో ఉంటే కనుక, సో వాళ్ళ దగ్గర ఇంకా పేటెంట్ టైం ఉంటే సో దాన్ని మనం బ్రాండెడ్ డ్రగ్స్ అంటాం. సో బ్రాండెడ్ డ్రగ్స్కి రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో జనరిక్ డ్రగ్స్కి చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ రెండింటికి సో ఏపీఐ ఏదైతే కెమికల్ కాంపోనెంట్ ఉందో ఆ డ్రగ్ బ్రాండెడ్ డ్రగ్ అయినా లేకపోతే జనరిక్ డ్రగ్ అయినా కూడా సో రెండిట్లో కెమికల్ కాంపోజిషన్ సేమ్గా ఉంటుంది కాబట్టి ఆ రెండు సో మన బాడీ మీద పనిచేసినటువంటి ఎఫెక్టివ్ విధానం ఏదైతే ఉందో రెండు చాలా ఈక్వల్గా ఉంటాయి. సో చాలామంది ఏమనుకుంటారంటే బ్రాండెడ్ డ్రగ్స్ చాలా బాగా పనిచేస్తాయి, సో ఈ జనరిక్ డ్రగ్స్ పనిచేయని ఒక అపోహలో ఉంటారంటే అది తప్పు. సో జనరిక్ డ్రగ్ అయినా బ్రాండెడ్ డ్రగ్ అయినా వాటికి ఉన్నటువంటి కెమికల్ కాంపోజిషన్ సేమ్ కాబట్టి అవి మన బాడీ మీద చూపించే ప్రభావం చాలా ఈక్వల్గా ఉంటాయి. అయితే కొన్ని కంపెనీస్ సో దాన్ని బ్రాండింగ్ చేయడం ద్వారా, అంటే దాని యొక్క స్టిక్కర్ మార్చడము, లేకపోతే దాని మీద వాళ్ళ కంపెనీ దానికి ప్యాకింగ్ అనేది చాలా నీట్గా చేయడము, సో లేకపోతే ఈ ఏపీఐ డ్రగ్ అని అనుకున్నాం కదా, దీంతోపాటు కొంత ఎక్స్ట్రా పార్ట్ని కలుపుతారండి, దాన్ని ఎక్సిపియంట్ అంటాం మనము. సో ఈ ఎక్సిపియంట్ అనేది మెయిన్గా మన బాడీ మీద ఎటువంటి ప్రభావం చూపించదు. సో జస్ట్ అది కాంపోనెంట్ని బైండ్ చేయడానికి దాన్ని వాడతారు. సో దీంట్లో కొన్ని చేంజెస్ చేస్తారు. సో మొత్తానిగా మనకి ఏంటంటే ప్యాకింగ్ అవన్నీ చాలా నీట్గా కనిపించేట్టు చేస్తారు కాబట్టి సో దాని వాళ్ళు బ్రాండెడ్ డ్రగ్స్గా దాన్ని ప్రమోట్ చేసుకుంటారు. సో ఇప్పుడు పారాసెటమాల్ ఉందనుకోండి, పారాసెటమాల్ని గవర్నమెంట్ కూడా చేస్తుంది, లేదా ప్రైవేట్ కంపెనీస్ కూడా చేస్తాయి. కాదు గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీలో రేట్ చాలా తక్కువగా ఉంటుంది. అదే మనకు కొన్ని కంపెనీలు సో రెడ్డీస్ కానీ, అరవిందో కానీ, సిప్లా కానీ కంపెనీస్ ఉంటాయండి. సో వాటి బ్రాండ్లుగా తీసుకున్న పారాసెటమాల్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే రెండింటి ఎఫెక్ట్ అనేది మన బాడీ మీద ఒకేలాంటి ప్రభావం చూపిస్తుంది. కానీ డాక్టర్లు మాత్రము మనకి బ్రాండెడ్ డ్రగ్స్ని రాస్తూ ఉంటారు మెయిన్గా, వాళ్ళ దాంట్లో ప్రిస్క్రిప్షన్లో ఈ జనరిక్ డ్రగ్స్ని రాయారు. కాకపోతే రేట్ సో మనకి రేట్ వచ్చేసరికి దగ్గర మనకి 20% నుంచి 80% వరకు కూడా మనకి జనరిక్ డ్రగ్స్ చాలా రేట్ తక్కువగా ఉంటుంది. సో బట్ స్టిల్ డాక్టర్లు ఈ బ్రాండెడ్ డ్రగ్స్ రాయడాన్ని దీనిలో అంటే దానిలో వాళ్ళ యొక్క ప్రమేయం అంటే ప్రాఫిట్ మోటివ్ ఉంటుంది కాబట్టి రాస్తూ ఉంటారు డాక్టర్స్. సో దాన్ని చాలామంది ఛాలెంజ్ చేయడం ద్వారా సో రీసెంట్గా మనకి గవర్నమెంట్ మనకి ఒక జియో తీసుకొచ్చింది, ఏంటంటే జనరిక్ డ్రగ్స్ కంపల్సరీ ప్రిస్క్రైబ్ చేయాలని చెప్పేసి. సో దాన్ని వ్యతిరేకించడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ దాన్ని టెంపరీగా హోల్డ్లో పెట్టారు. సో దట్ ఈస్ మెయిన్ దాని జనరిక్ డ్రగ్స్కి బ్రాండెడ్ డ్రగ్స్కి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఇది. సో మీరు ఇక్కడ చూడొచ్చండి, జనరిక్ డ్రగ్స్ మీరు ఇక్కడ ఈ మ్యాప్ మనకి ఇమేజ్ చూసుకుంటే కూడా ఈ రెండు ఎంత సేఫ్టీ అంటే వీటి సేఫ్టీ యొక్క ఎఫికసీ సో రెండు ఈక్వల్గా సేఫ్గానే ఉంటాయి. సో రెండు అంతే ఎఫెక్టివ్గా ఉంటాయి. సో రెండు క్వాలిటీ విషయంలో కూడా రెండు ఈక్వల్గానే ఉంటాయి. మీరు ఇక్కడ రేట్ కూడా చూసుకోవచ్చు ఈ ఇమేజ్లో. ఒకవేళ మనకి జనరిక్ మెడిసిన్ కనుక 25 రూపీస్ ఉంటే సో మనకి బ్రాండెడ్ మెడిసిన్ అదే ప్రైస్ మనకి దగ్గర 85 రూపీస్కి వస్తుంది. అంటే మీరు చూడండి హ్యూజ్ గ్యాప్ ఉంది. సో దట్ ఈస్ ద జనరిక్ మెడిసిన్ అండి. సో ఇంకా మనకి డిఫరెన్సెస్ మెయిన్గా చూసుకుంటే కూడా ఈ జనరిక్ డ్రగ్స్కి బ్రాండెడ్ డ్రగ్స్కి చూసుకుంటే కూడా సో ఫీచర్ చూసుకుంటే
సో ఇది పేటెంట్ రైట్స్, దీనికి అనేది మనకి పేటెంట్ రైట్స్ అనేవి ఉండవండి. దీనికి మనకి జనరిక్ డ్రగ్స్లో మనకి పేటెంట్ రైట్ ఉండదు. సో అంటే దీని ఒక పేటెంట్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది. సో కాబట్టి దీన్ని ఎవరైనా కూడా సో ఏ ఒక్క ఫార్మా కంపెనీ కూడా దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే సప్లై పెరుగుతుంది కాబట్టి దీని ఒక రేట్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. అదే బ్రాండెడ్ నేమ్ అయితే సో కొన్ని కంపెనీలు సో దాని ప్యాకేజింగ్ అవన్నీ నీట్గా చేసి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారు కాబట్టి సో అది దానికి కొంత పేటెంట్ని వాళ్ళు తీసుకుంటారు. సో దాన్ని మనం పేటెంట్ ప్రొడక్ట్ అంటాము. సో ఇది మార్కెటెడ్ అండర్ ద జనరిక్ నేమ్, అంటే దానికి ఒక జనరిక్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ ఉంటే వాళ్ళు పారాసెటమాల్ అనేది దాన్ని మార్కెట్ చేస్తారండి. కాకపోతే ఈ ఒకటి బ్రాండ్ నేమ్ డ్రగ్స్లో అయితే వాళ్ళ కంపెనీ పేరుని వాళ్ళు దాన్ని మార్కెట్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది ఏంటంటే మనకి ప్రముఖ కంపెనీల్లో ఉండే ట్యాబ్లెట్స్ ఉంటే దాన్ని ఎక్కువగా నమ్ముతారు కాబట్టి సో కంపెనీ పేరు మీద వాళ్ళు దాన్ని బ్రాండ్ చేసుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు క్లినికల్ స్టడీ, సో దీనికి సంబంధించిన క్లినికల్ స్టడీ దీనికి అవసరం లేదండి. సో కాకపోతే బ్రాండెడ్ దానికి కొన్ని రకాలైనటువంటి ఎక్స్పీరియన్స్లో కొన్ని యాడ్ చేస్తారు కాబట్టి చిన్న మనకి క్లినికల్ ట్రయల్స్ ఉంటాయండి. సో అవైతే ఈ బ్రాండెడ్ నేమ్ డ్రగ్స్లో తీసుకుంటారు. సో ఇది చూస్తే మనకి ఇది చాలా చీపరు. సో ఇట్స్ కాస్ట్లియర్ దెన్ ద జనరిక్ డ్రగ్స్. సో ఇది పేరు అనేది మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనకి డైరెక్ట్ డ్రగ్ పేరే ట్యాబ్లెట్ మెన్షన్ చేస్తారు. సో ఇక్కడైతే కనుక సో దానికి యూనిక్ లోగో పెట్టి సో కంపెనీ యొక్క పేరుతో ప్రమోట్ చేస్తారు దాన్ని. అయితే సో సేమ్ జనరిక్ డ్రగ్ని ఎనీ కంట్రీ అంటే ఏ దేశంలోకి వెళ్ళినా కూడా అది డైరెక్ట్ కెమికల్ కంపోజిషన్ పేరు మీద ట్యాబ్లెట్ని ప్రింట్ చేస్తారు కాబట్టి పేరు ఎక్కడైనా సేమ్గా ఉంటుంది. అదే ఈ యొక్క బ్రాండ్ నేమ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఒక్కో దేశంలో ఒక్కో రకంగా బ్రాండింగ్ చేసుకుంటూ ఉంటారండి. సో ఇది మనకి మెయిన్గా సో జనరిక్ డ్రగ్స్కి బ్రాండెడ్ డ్రగ్స్కి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్. ఆ తర్వాత సో వై డాక్టర్స్ ఆర్ అపోజింగ్, అంటే ఎందుకు దీన్ని డాక్టర్స్ వ్యతిరేకిస్తున్నారు అంటే దీనివల్ల పేషెంట్కి చాలా బెనిఫిటే కదా. సో ఒక 20% to 80% రేట్ తగ్గుతుందంటే డెఫినెట్గా ఇది పేషెంట్కి బెనిఫిట్ అయ్యే అంశమే. సో మరి ఎందుకు ఇక్కడ డాక్టర్లు దీనికి వ్యతిరేకిస్తున్నారంటే ఇక్కడ చూడొచ్చు మనము. సో డిఫరెన్స్ ఇన్ ద క్వాలిటీ. సో డాక్టర్లు చెప్పేది ఏంటంటే మెయిన్గా సో వాళ్ళ ప్రకారం ఇక్కడ క్వాలిటీలో తేడా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. సో ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే బ్రాండెడ్ డ్రగ్స్ అయితే కనుక సో దట్ ఆర్ సోల్డ్ విత్ ద బ్రాండ్ నేమ్, ఓకే, దే ఆర్ యూజువల్లీ స్పెండ్ ఆన్ R&D. సో వాళ్ళు యూఎస్కి సంబంధించినటువంటి ఒక బాడీ ఉంటుందండి. సో దాన్నే మనము FDA, సో ఫెడరల్ డ్రగ్ అథారిటీ, సో ఫెడరల్ డ్రగ్ ఏజెన్సీ అని అంటుంటాము. ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటాం దాన్ని మనము. సో ఈ యొక్క అథారిటీ వీళ్ళ గైడ్లైన్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి. సో ఇండియాకి సంబంధించినటువంటి CDSCO అని ఉంటుంది. సో సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ అని ఉంటుంది. భారతదేశానికి సంబంధించినటువంటి సో మనకి అన్ని ఫార్మా కంపెనీల మీద ప్రొటెక్షన్ అంతా కూడా సో వాళ్ళు మన భారతదేశానికి సంబంధించినటువంటి బాడీ సో CDSCO అని ఒకటి ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదే ఇంటర్నేషనల్లో సో మన భారతదేశానికి కాకుండా మీరు బయట డ్రగ్స్ని ఎగుమతి చేయాలంటే కూడా మీరు FDA అంటే USA సంబంధించినటువంటి ఒక అథారిటీ బాడీ ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ అనేది మీరు ఫాలో అవ్వడం కంపల్సరీ అవుతుంది. అయితే ఈ డాక్టర్ చెప్పే విషయాలు ఏంటంటే సో భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలు సో ఏవైతే మన భారతదేశం స్టాండర్డ్స్ FDA స్టాండర్డ్స్ కంటే చాలా తక్కువగా ఉంటాయండి. సో FDA స్టాండర్డ్స్ని కనుక మీరు మీట్ అవ్వాలంటే మీరు డెఫినెట్గా చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో దాని మీ ఇన్వెస్ట్మెంట్ R&D ఎక్స్పెండిచర్ అనేది చాలా హెవీగా ఉంటుంది. సో వాళ్ళ యొక్క ప్రామాణికాలు సో వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి. సో ఎక్కడ ఏ చిన్న తప్పు వచ్చినా కూడా వీళ్ళు చేసేటువంటి పెనాల్టీస్ చాలా తీవ్రంగా ఉంటాయండి. సో ఎలా అంటే సో మనకి కొన్ని కంపెనీలే మూతపడేలాగా ఉంటాయి. సో వీళ్ళు చేసేటువంటి చాలా స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ ఉంటాయండి దేంట్లో US FDA ఫాలో అయ్యేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో. అయితే డాక్టర్ ఏం చెప్తున్నారంటే మరి చాలామంది చిన్న కంపెనీలు సో ఎప్పుడైతే ఒక డ్రగ్ జనరిక్ అవుతుందో సో చాలా చిన్న కంపెనీలు వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే సో ఈ పెద్ద కంపెనీలు సో మెయిన్గా పేరు మోసిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా US FDA గైడ్లైన్స్ని ఫాలో అవుతారండి. సో మన భారతదేశానికి కాకుండా మనకి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హైయెస్ట్ డ్రగ్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి FDA గైడ్లైన్స్ ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా ఈ FDA డ్రగ్స్ ఈ గైడ్లైన్స్ని ఫాలో అవుతారు. ఈ చిన్న కంపెనీలు సో ఈ FDA గైడ్లైన్స్ ఫాలో అవుతారంట డబ్బు కానీ రిసోర్స్ కానీ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి షెడ్యూల్ M నామ్స్ అంటే CDSCO సో మనకి ఏదైతే ఉందో మన ఇండియాలో సో మన ఇండియన్ రెగ్యులేటరీ బాడీ అయితే ఉందో సో వాళ్ళ యొక్క గైడ్లైన్స్ అనేవి కూడా సరిగ్గా ఫాలో అవ్వరు. ఇది మన చిన్న కంపెనీలు భారతదేశంలో ఉంటాయి. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరైతే FDA గైడ్లైన్స్ ఫాలో అవుతారో వాళ్ళు ఈ జనరిక్ బ్రాండెడ్ మెడిసిన్ తయారు చేస్తారు కాబట్టి సో వాళ్ళు చేసేటువంటి మెడిసిన్లో కానీ సో వాళ్ళు తయారీ విధానంలో కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా టైట్గా ఉంటాయి కాబట్టి సో డెఫినెట్గా దీంట్లో క్వాలిటీ అనేది ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. సో దీంట్లో క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. సో మన ఈ చిన్న కంపెనీలు ఈ జనరిక్ మందులు తయారు చిన్న కంపెనీలు ఇవి FDA తర్వాత సంగతి కానీ ముందు ఇండియాలో ఉన్నటువంటి షెడ్యూల్ M నామ్స్ అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి గైడ్లైన్స్ని వీళ్ళు సరిగ్గా ఫాలో కాబట్టి సో ఈ తయారీ విధానంలో వాళ్ళు సరైనటువంటి ప్రామాణికాలు పాటించరని చెప్పేసి కూడా మనకి డాక్టర్లు చెప్తా ఉన్నారు. సో దానివల్ల అది పేషెంట్కి అంతగా మనకి బెనిఫిట్ కాకపోవచ్చు అని చెప్పేసి సో ఈ రీజన్ మెయిన్గా పెట్టుకుని సో డాక్టర్లు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ప్రిస్క్రైబింగ్ ఓన్లీ జనరిక్ డ్రగ్స్ అంటే మనకి ఫార్మసీలు సో మందుల షాప్లో మెయిన్గా ఓన్లీ మనకి జనరిక్ డ్రగ్స్ జనరిక్ మందులు కనుక అమ్మితే
సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ జనాలు సో రేట్ తక్కువ వస్తుందని చెప్పేసి జనాలందరూ కూడా జనరిక్ మందులు కొంటే కూడా అప్పుడు ఏమైందంటే ఇంత క్వాలిటీని అంటే ఎఫ్డిఏ లాంటి బాడీ సో వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్స్ని కంట్రోల్లో పెట్టుకొని అంత స్ట్రాంగ్గా మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళకి డిమాండ్ ఉండదు కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా సో జనరిక్ డ్రగ్స్ మనకి డ్రగ్ ఒకటే అసలు కెమికల్ కాంపోనెంట్ ఒకటే అయినప్పటికీ కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ వాళ్ళు ఫాలో అయ్యేటువంటి స్టాండర్డ్స్లో తేడా ఉంటాయని చెప్పేసి మెయిన్గా ప్రధానంగా మనకి డాక్టర్లు చెప్పేటువంటి ఇష్యూ. ఓకే, అయితే ఆ తర్వాత సో మనం జనరిక్ వర్సెస్ బ్రాండెడ్ డ్రగ్స్ సో వాటి మధ్య భేదాలు, సో ఎందుకు డాక్టర్ దాన్ని అపోజ్ చేస్తున్నారంటే రీజన్స్ మనం తెలుసుకున్నాము. సో దాని తర్వాత మనకి ఇందులో మెయిన్గా దీనికి కనెక్టెడే ఒక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్. సో మనకి భారతదేశంలో సో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద మనం చూసుకున్నాము ఆల్రెడీ డ్రగ్స్ అందులో ఒక పార్ట్. ఆ డ్రగ్స్ని కూడా ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది. అయితే ప్రతి ఒక్క మందుల్ని సో ఈచ్ అండ్ ఎవ్రీ డ్రగ్ని కూడా గవర్నమెంట్ ఎప్పుడు కంట్రోల్ చేయదండి. సో అత్యవసరమైనటువంటి కొన్ని డ్రగ్స్ ఉంటాయి. సో మినిమం బేసిక్ నీడ్స్ సో మనుషుల కోసం కొన్ని బేసిక్ డ్రగ్స్ ఉంటాయండి. ఆ డ్రగ్స్ని మాత్రం సో పేదలకు అందాలని చెప్పేసి దానికి ఒక ధరని కూడా మనకి ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. సో ఆ మందులన్నిటి కూడా దాని ఒక లిస్ట్ అంటుంది. ఆ లిస్ట్ని మనము నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్ అంటాము. దీన్నే ద నేషనల్ మెడికల్ కమిషన్ రెగ్యులేషన్స్ హ్యాస్ స్టిపులేటెడ్ దట్ డాక్టర్స్ కెన్ ప్రిస్క్రైబ్ ఓన్లీ జనరిక్ డ్రగ్స్ ఫెయిలింగ్ విత్ దే వుడ్ బి పీనలైజ్డ్. ఓకే, సో దాన్ని వాళ్ళు అంటే ఎవరైతే ఇప్పుడు మన కాంటెక్స్ట్ ఉందో సో అది వాళ్ళ మీద ఫైన్ వేస్తామని చెప్పారు, బట్ డాక్టర్ దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే దీనిలో మెయిన్గా మనం ఎన్ఈఎల్ఎం చూసుకుంటే కనుక ఇది ఫస్ట్ టైం 1996లో పట్టుకొచ్చారండి. సో నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ దాంట్లో మనకి మెయిన్గా ఇందులో ఏం డ్రగ్స్ ఉంటాయండి. సో ఎన్ఈఎల్ఎం అసలు నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్లో మనకి ఎటువంటి మందులు ఉంటాయంటే ఇది జనరల్గా సో దోస్ సాటిస్ఫై ద సో ప్రియారిటీ హెల్త్ కేర్ అండ్ నీడ్స్ ద అండ్ పాపులేషన్ అంటే WHO సో మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినటువంటి కొన్ని వ్యాధులు ఉంటాయి. సో ఆ వ్యాధులకు సంబంధించిన కొన్ని ఎసెన్షియల్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్లో పెడతాము. వన్స్ ఒక డ్రగ్ కనుక ఈ లిస్ట్లో చేరిందంటే సో దాని యొక్క ధర అనేది మెయిన్గా మనకి ప్రభుత్వమే కంట్రోల్ చేస్తుంటుంది. అయితే దాంట్లో పెట్టడానికి కావాల్సిన క్రైటీరియా ఏమిటి, సో దాన్ని ఎప్పుడు దాంట్లో చేరుస్తారంటే ఫస్ట్ ఒక డిసీజ్ ప్రివలెన్స్ అంటే ఒక వ్యాధి యొక్క తీవ్రత ఎంత ఉందో దాన్ని ఆధారంగా చేసుకుంటారు. పబ్లిక్ హెల్త్ రిలవెన్స్ అంటే ఎక్కువ మందికి ఉపయోగపడేటువంటి మెడిసిన్ ఉంటే దాన్ని కూడా కన్సిడరేషన్ తీసుకుంటారు. సో ఎవిడెన్స్ ఆఫ్ ఎఫికసీ అండ్ సేఫ్టీ అంటే ఆ డ్రగ్ ఎంతవరకు సేఫ్ అని దాన్ని కూడా చూస్తారు. ఆ తర్వాత కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అంటే ధర, సో దాని యొక్క ధర దాని ఎంతవరకు లిమిట్లో పెట్టవచ్చు. సో ఇవన్నీ కూడా మెయిన్గా క్రైటీరియా బేస్ చేసుకుని ఒక లిస్ట్ని తయారు చేస్తారు. సో దాన్ని బట్టి ధర నిర్ణయిస్తారు. సో అవైలబుల్ హెల్త్ సిస్టమ్స్ అట్ ఆల్ టైమ్స్ ఇన్ అప్రోప్రియేట్ డోసేజ్ ఫర్ అష్యూర్డ్ క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్. సో ఇది మెయిన్గా దీన్ని పెట్టడానికి కారణం ఏంటంటే అందరికి కూడా ఒక అఫోర్డబుల్ ప్రైస్ రావడానికి అంటే ఆ డ్రగ్ అందుబాటులో ఉండడానికి ఈ యొక్క లిస్ట్ని తయారు చేస్తారండి. అయితే ప్రజెంట్గా సో ఇప్పుడు చూస్తే మనకి దాదాపుగా 384 డ్రగ్స్ అండి. సో 384 డ్రగ్స్ ఈ ప్రజెంట్ ఈ లిస్ట్లో ఉన్నాయి. అంటే 384 డ్రగ్స్ని ప్రభుత్వం ప్రజెంట్ మనకి దాని యొక్క ప్రైస్ సీలింగ్ని గవర్నమెంట్ అనేది డిసైడ్ చేయొచ్చు. అయితే ఈ యొక్క ప్రైస్ సీలింగ్ సో ఇది ఎప్పుడు ఫిక్స్ ఉండదండి. సో ఎవ్రీ 5 years ఒకసారి అట్లా సో ధరలు పెరుగుతుంటాయి కాబట్టి దాని యొక్క రేట్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాన్ని రివైజ్ చేస్తూ ఉంటుంది. సో ఇది మెయిన్గా మనకి ప్రభుత్వం అంటే మనకి పీపుల్స్ సో కింద ఉన్న లోవర్ క్లాస్కి బెనిఫిట్ అయ్యేందుకు ప్రభుత్వం తీసుకుంటున్నట్టు ఒక మెయిన్ మనకి ఇనిషియేటివ్ అనుకోవచ్చు దీన్ని. సో దీన్ని నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్ అని కూడా అంటాము. అయితే తర్వాత లాస్ట్గా సో మనం డిస్కస్ చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అండి. సో దీనిలో భాగంగా దాన్ని మనము PM జన ఔషధి పరియోజన అని అంటాం. సో దీన్ని లాంచ్ చేసింది సో నరేంద్ర మోడీ గారు. అయితే దీని యొక్క ఆబ్జెక్టివ్ సో దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రొవైడ్ అఫోర్డబుల్ అండ్ హై క్వాలిటీ జనరిక్ డ్రగ్స్. సో జనరిక్ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో మనం ఇందాక మాట్లాడుకున్నాం దాని గురించి. సో దగ్గర మనకి 20 to 80% కూడా రేట్ చాలా తగ్గి ఉంటాయి కాబట్టి సో ఆ యొక్క బెనిఫిట్ని సో ఈ జనరిక్ దానిలో ఉన్న హై క్వాలిటీ జనరిక్ డ్రగ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి మనకి తీసుకొచ్చినటువంటి స్కీమే PM జన ఔషధి పరియోజన స్కీమ్. అందులో చూస్తే మనకి చూడొచ్చు మనకి 50 to 90% వరకు కూడా మనకి రేట్లు చాలా తక్కువగా ఉంటాయి బ్రాండెడ్ మెడిసిన్స్ కూడా కంపేర్ చేసుకుంటే. సో దీంట్లో మెయిన్ ఫీచర్స్ వచ్చేసి మనకి ఏంటంటే యాక్సెస్ టు క్వాలిటీ మెడిసిన్స్. సో ప్రజలందరికీ కూడా సో మనకి నాణ్యమైన మందులు అందుబాటు రావడానికి ఒక మెయిన్ ఫీచర్గా ఉంది ఇందులో. ఎక్స్టెండ్ ద కవరేజ్ ఆఫ్ క్వాలిటీ జనరిక్ మెడిసిన్స్ సో యాజ్ టు రెడ్యూస్ ద అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. అంటే భారతదేశంలో ఎక్కువగా మనకి పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. సో వాళ్ళు స్పెండింగ్ లిమిట్ అంటే వాళ్ళు ఖర్చు చేసేటువంటి దాదాపులో సో మనకి లాస్ట్లో ఒక రిపోర్ట్ వచ్చింది. దాంట్లో మోర్ దెన్ 50% సో వాళ్ళు సంపాదించిన దాంట్లో ఆరోగ్యానికి ఖర్చు చేస్తూ ఉన్నారు. సో దాన్ని కనుక రిడ్యూస్ చేయగలిగితే సో మెయిన్గా జనరిక్ డ్రగ్స్ ద్వారా సో వాళ్ళకి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కనుక తగ్గించగలిగితే కూడా వాళ్ళకి చాలా ఉపశమనం లభిస్తుంది కాబట్టి సో ఆ డబ్బులు వాళ్ళు ఇతర దాంట్లో వాళ్ళు డెవలప్ అవడానికి వాడుకుంటారు మెయిన్గా ఎడ్యుకేషన్ కానీ వాటికి సంబంధించి. కాబట్టి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ రిడ్యూస్ చేయడానికి కూడా ఒక ముఖ్యమైన ఉద్దేశం దీనికి. ఆ తర్వాత క్రియేట్ అవేర్నెస్ అబౌట్ జనరిక్ మెడిసిన్స్. అంటే జనరిక్ మెడిసిన్స్ సంబంధించి కొన్ని అపోహలు ఉన్నాయి.
అంటే మనము జనరల్గా అనుకుంటామంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి ఇచ్చే డ్రగ్స్ అంతగా పనిచేయమని అనుకుంటాము. సో అవి జనరిక్ డ్రగ్స్ ఉంటాయి జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్ మనకి ఇచ్చేటి. సో అదొక అపోహ. సో మనకి గవర్నమెంట్ వచ్చే ఏదైనటువంటి సర్వీస్ కానీ సో వస్తువులు కానీ జనరల్గా మనకు మెంటల్ థాట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అవి మనం పనిచేయవు, దీనిలో క్వాలిటీ లేదనుకుంటామండి. సో అది ఏ విషయంలో ట్రూ అయినప్పటికీ మెడిసిన్ విషయంలో అది కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే మనకి జనరిక్ మెడిసిన్ అయినా బ్రాండెడ్ మెడిసిన్ అయినా దానిలో కెమికల్ కంపోజిషన్ సేమ్ కాబట్టి సో దీనిలో ప్రజలు అవగాహన కల్పించడానికి ఉద్దేశించారు మెయిన్గా. అండ్ డిమాండ్ ఫర్ జనరిక్ మెడిసిన్ బై ఇంప్రూవింగ్ యాక్సెస్ టు బెటర్ హెల్త్ కేర్, అంటే ఈ జనరిక్ మెడిసిన్ సంబంధించిన డిమాండ్ కూడా క్రియేట్ చేయడానికి కూడా ఈ యొక్క స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ PM జనౌషధి యోజన. సో ఈరోజు క్లాస్లో మనం మ్యాక్సిమం సో ఈ జనరిక్ డ్రగ్స్ గురించి సంబంధించిన అన్ని టాపిక్స్ కూడా ప్రధానంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవైతే ఇంపార్టెంట్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం మళ్ళీ ఇంకొక టాపిక్తో మనము ఇంకో క్లాస్ చెప్పుకుందాం. సో అంతవరకు థ్యాంక్ యూ.